ఏమంటే మనం ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడి మన సేవలకు రాలేదు, మనుషులను నమ్ముకుని మన బైబిల్ పట్టుకోలేదు. మర్చిపోకూడదు. సేవకులైన వారు కూడా వీళ్ళ మీద ఆధారపడి సేవలోనికి రానప్పుడు, వారిని నమ్ముకుని మన బైబిల్ పట్టుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి నమ్ముకుని బైబిల్ పట్టినప్పుడు విశ్వాసులకు మనం భయపడటం ఏంటండి? మన బైబిల్ పట్టుకొని నిలబడ్డామంటే వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టాలి. ఈ రోజు దేవుడు ఏం మాటలు చెప్పబోతున్నాడో సేవకుడు ద్వారా అని. అలాంటి బోధకులు కావాలి. అలాంటి బోధ ఈరోజు సమాజానికి చాలా అవసరం. పాడైపోయింది కాబట్టి. ఏమంటే ఆ ప్రారంభంలో ఉన్నప్పుడు డోస్ తక్కువ ఇస్తారు, రోగం ముదిరిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? రోగంతో ముదిరిపోతున్న కొద్ది డోస్ కూడా ఏం చేయాలి? పెంచాలి. డోస్ పెంచితే తప్ప ఇప్పుడు అది బాడీకి తట్టుకునేటట్టుగా లేదు, రోగం తగ్గేటట్టుగా లేదు. రోజు ఏమైనా బాగుందంటారు? పిల్లలు బాగున్నారా? బాగలేదు. యవనస్తులు బాగున్నారా? అసలు బాగలేదు. ఇక స్త్రీలు ఏమైనా బాగున్నారా? పురుషులు బాగున్నారా? అసలు కుటుంబాలు ఏమైనా బాగున్నాయా? అస్సలు బాగోలేవు. అటువంటిప్పుడు ఎలాంటి బోధ అండి ఈరోజు అవసరం? ఎలాంటి మాటలు చెప్పాలి చెప్పండి సమాజానికి? దేవుడు ప్రేమమయుడు అంటే మారతాడా వీడు? ప్రేమమయుడు అని చెప్పి తీసుకొచ్చావు సంఘంలోకి, ఇంకా ప్రేమ అంటే ఇంక ప్రేమలో పడిపోతున్నాడు. ఇక్కడ ఇది కాదు. ప్రేమమయుడు ప్రారంభంలో చెప్పి తీసుకొని రా. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు చండ శాసనుడు రా. ఆయనకు ప్రేమించడమే కాదురా, శిక్షించడం కూడా తెలుసురా. తేడా వస్తే ఊరుకోడురా. ఒక రోజు జ్ఞాపకం చేసుకోరా జలప్రలయం, ఒక రోజు జ్ఞాపకం చేసుకోరా సొదొమ గొమొర్రా, ఒక రోజు ఆ రోజు తిరగబడిన ఐగుప్తీయులను ఎలా చంపేశాడో, నాశనం చేశాడో ఎర్ర సముద్రం ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలీలే కావచ్చు దేవుని పిల్లలు, కానీ ఆయన మాట వినని అవిధేయులైన వారిని ఎలా అరణ్యంలో రాలగొట్టేశాడో ఏంటి తెలియదా చరిత్రలో? ఆయనే కదండి దేవుడు. మన దేవుడే మారలేదు కదా, ఆ దేవుడే కదా. ఇప్పుడు మాత్రం చూస్తూ వదిలేస్తుంటాడా?